అందరికీ నమస్తే మిత్రులారా. ఈ వీడియో చదువుకున్న బాగా టాలెంట్ ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు చూడండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి పంపించండి. ఎందుకంటే SBI ఫౌండేషన్ ఉంది కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆ ఫౌండేషన్ అనేది SBI ఆసియా స్కాలర్షిప్ 2026-27 కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దాన్ని అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే అప్లై చేయాలంటే 9వ తరగతి నుంచి 10వ తరగతి, అలాగే ఇంటర్మీడియట్, అలాగే డిగ్రీ, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే PG, ఎవరైతే IIT చదువుతారో వాళ్ళు, అలాగే IIM చదువుతారో, అలాగే ఫారిన్ లో ఎవరైతే కోర్సులు చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ స్కాలర్షిప్ కి ఎలిజిబిలిటీ ఉన్నారు. మీరు ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఎక్కువ అంటే 75%, అలాగే 7.5 GPA పాయింట్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళందరూ కూడా పెట్టుకోవచ్చు. ఎవరు ఎలా పెట్టుకోవాలన్నది ఈ పూర్తి వీడియో మీరు చూడండి. ఇలాంటి విలువైన సమాచారం కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్తాం. మనకి SBI ఫౌండేషన్ ఆశా స్కాలర్షిప్ అనేది ఏ క్లాస్ కి ఎంత స్కాలర్షిప్ అనేది కూడా ఉంటుంది. ఇది మెరిట్ పరంగా సెలెక్ట్ చేస్తారు. ఈ స్కాలర్షిప్ కి ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనము ఈ స్క్రీన్ మీద లింక్ చూపిస్తున్నాను, అలాగే మన డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. ఆ లింక్ మీద మీరు టచ్ చేసి మీరు ఈ స్క్రీన్ షాట్ పెడతాను. దీని పరంగా మీరు చూసుకోండి. ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి వస్తుంది. దాని ప్రకారం మనం అప్లై చేసుకోవాలి. మీకు చెప్తాను చూడండి. మనకి డిస్క్రిప్షన్ లో లేదా వాట్సాప్ ఛానల్లో లింక్ మీద క్లిక్ చేస్తే ఆ తర్వాత వచ్చిన దాని మీద అప్లోడ్ కొట్టి రిజిస్టర్ అయ్యి లాగిన్ అయ్యి మన అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత మనకి యాక్సెప్ట్ అండ్ టర్మ్స్ ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ తర్వాత మనకి సబ్మిట్ కొట్టాలి. ఆ సబ్మిట్ కొట్టిన తర్వాత అప్లికేషన్ పూర్తవుతుంది. ఇలా వస్తుంది ఈ లింక్ మీద. ఈ కనిపిస్తున్న లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు దాని మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది చూడండి, ఈ సర్కిల్లో ఉన్నట్టు. దాని మీద అప్లై చేస్తే ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత ఇల్లు అన్నీ కూడా ఫిల్ చేసి క్రియేట్ అకౌంట్ కొడతారు. క్రియేట్ అకౌంట్ కొట్టిన తర్వాత మనము తర్వాత ప్రాసెస్లో లాగిన్ అవ్వాలి. అయితే ఇక్కడ మనకి ఏ డాక్యుమెంట్ అవసరమో ఒకసారి అందరూ కూడా పాస్ చేసి చూసుకోండి. ఏదైతే అవసరం అంటే అకాడమిక్ రికార్డ్స్, ఐడెంటిటీ ప్రూఫ్, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్, అడ్మిషన్ ప్రూఫ్, పర్సనల్ డాక్యుమెంట్స్, ఎడిషనల్ డాక్యుమెంట్స్ ఏ డేటా అవసరం అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇందులో చూడండి ఆధారు, పాస్పోర్ట్ ఫోటో, ఇన్కమ్ సర్టిఫికేటు, ప్రీవియస్ మార్క్స్ మేమో, బాన్ఫైడ్ సర్టిఫికేటు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. మీరు పాస్ చేసి ఒకసారి చూసుకోండి. అప్లై చేసే ముందు ఇవన్నీ కూడా మీ దగ్గర పెట్టేసుకోండి. ఆ తర్వాత మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే స్కూల్ స్టూడెంట్స్కి 15,000 వస్తుంది. అండర్ గ్రాడ్యుయేట్కి మీకు 75, అంటే డిగ్రీ వాళ్ళకు ఉంటాయి కదా 75,000. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి 1,50,000. కిందన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, వ్యూ డీటెయిల్స్ ఉంటాయి. ఒకసారి మీరు అది చూసి వెరిఫై చేసుకోండి. ఎలిజిబిలిటీ మార్క్స్ అనేది 75% లేదు. ఏదైతే GPA పాయింట్స్ ఉన్నాయో 7.5 అనేది రావాలి. IIM స్టూడెంట్స్, అలాగే ఫారిన్లో ఎవరైతే చదువుతారో వాళ్ళకి కూడా కిందన టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఉన్నాయి. ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మీరు కింద వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే అది వస్తుంది. పైన మనం చూడొచ్చు ఒక్కో కేటగిరీకి ఒక్కో రకమైన అమౌంట్ అనేది స్కాలర్షిప్గా ఇస్తున్నారు. అది మనం పొందాలి అంటే ఖచ్చితంగా మనం అప్లికేషన్ వేగంగా పెట్టి మనకి ఎలిజిబిలిటీ ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి. ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే మీకు జూలై 22న అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. అలాగే సెప్టెంబర్ 4 వరకు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి సమయం ఉంది. కానీ ఎక్కువ సమయం ఉందని మనం వెయిట్ చేయకూడదు. అప్లికేషన్ పెట్టడం పూర్తయిన తర్వాత మనము ఏదైతే మొబైల్ నెంబరు లేదు ఈమెయిల్ ID ఉందో రిజిస్టర్డ్ పై వెబ్సైట్ ఓపెన్ చేసి దానిలో మళ్ళీ లాగిన్ అవ్వాలి. మనము లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. అందులో ట్రాక్ అప్లికేషన్ మనము క్లిక్ చేస్తే స్టేటస్ అనేది వ్యూ స్టేటస్ మీద క్లిక్ చేయగానే మనకి మన అప్లికేషన్ స్టేటస్ అనేది చూపిస్తుంది. ఆ స్టేటస్లో మనకి చూడండి ఈ విధంగా వస్తే మనకి ఏదైతే స్కాలర్షిప్ అనేది మనకి వస్తే వస్తుంది. లేని పక్షంలో మనకి ఇందులో చూసుకోండి మీరు వరుసగా ఎలా ఉందనేది. ఒకవేళ మనకి ఆ స్కాలర్షిప్ రాకపోతే ఈ విధంగా వస్తుంది. అది మనము క్లియర్గా చూసుకొని మనకు వచ్చిందా రాలేదా అనేది మనము చెక్ చేసుకోవడానికి. మీకు ఇలాంటి విలువైన సమాచారము నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.